ఎట్లా చూడొచ్చు అన్న ఈ 1 ఇయర్ పాలన విజయోత్సవ సభలను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా జరుపుతుండు. 10 ఏళ్ళల్లో అభివృద్ధి చెందింది కూడా కేవలం 10 నెలల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామంటున్నాడు. దాన్ని ఎట్లా చూడవచ్చు? అభివృద్ధి అనేది మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో నాకైతే కనిపించలేదు. కేవలము పేదలు ఇల్లులు కూర్చోడమే వాళ్ళ అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను. అందుకే విజయోత్సవ సభలు చేస్తున్నారేమో. ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చే 2000 పింఛన్ ఏదైతే ఉండేనో కేసీఆర్ 200 ఉంటే 2000 అయితే తీసుకోయారో వాళ్ళని మబ్బబెట్టి 4000 చేస్తా అని చెప్పి అల్ల 2 నెలలు ఎగ్గొట్టి ఉన్న 4000 కూడా చేయలేదు. ఇంట్లో ఒక్కరికి కాదు మేము ఇద్దరికి ఇస్తున్నాం అంటే అందుకు విజయోత్సవ సభలు చేస్తారా? మహిళలకు 2000 ఇస్తా అన్నారు, అది ఎగ్గొట్టనేందుకు విజయోత్సవ సభలు చేస్తారా? రైతులకు రుణమాఫీ అని చెప్పి పూర్తి స్థాయిలో చేయలేరు, దానికి మీరు విజయోత్సవ సభలు చేస్తారా? రైతు బంధు ఇప్పటివరకు ఏడాది గడవనికి వస్తుంది. ఒక్కసారి కాదు టింగ్ టింగ్ అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు టింగ్ టింగ్ అని మెసేజ్లు వచ్చేది. మళ్ళీ మెసేజ్లు రావట్లేదని చెప్పి విజయోత్సవ సభలు చేస్తారా? రాహుల్ గాంధీ ఏదైతే వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని మేము గడిచిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మబ్బ పెట్టారో దానికి విజయోత్సవ సభలు చేస్తారా? మీరు ఏం ఉద్ధరించారని చెప్పి విజయోత్సవ సభలు చేస్తారు? టెస్లా అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు పరిగణలో కూడా ఏదైతే ఆ 5 రాష్ట్రాలని భారతదేశం నుంచి తీసుకుంటే ఆ దేశంలో ఆ రాష్ట్రాలలో మన పేరు లేనందుకు విజయోత్సవ సభలు చేస్తారా? అంత పెద్ద పరిశ్రమ మన కంపెనీకి మన స్టేట్కి రాలేదు, దానివల్ల నష్టపోయిన యువకులు ఎంతమంది? ఆ కంపెనీ కూడా వచ్చినుంటే ఈరోజు 2000 నుంచి 3000 మంది పిల్లలకి ఉపాధి కలుగుతుండే. జాబ్ క్రియేషన్ లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్ వేసినావా లేదు, నీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టడానికే దమ్ము లేదు, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికే దమ్ము లేదు, ఎక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి రన్ చేస్తున్నావు. కానీ విజయోత్సవ సభలు ఏదైతే బీసీ కులగణన అని చెప్పి కూడా నువ్వు ఏదైతే ఎజెండా పెట్టుకొని వచ్చినావో ఆ బీసీ కులగణనకి సంబంధించిన పేపర్లు కూడా ఈరోజు రోడ్లపైన కనిపిస్తున్నాయి. నువ్వు ఏదైతే 6 గ్యారంటీలకు అని చెప్పి ఏదైతే సంప్రదించినావో ఆ పేపర్లు కూడా రోడ్ల మీదనే చూసినాము. మీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని కాదు. నువ్వేదో ప్రజాపాలన అని ఏదైతే ముఖ్యమంత్రి కాగానే ప్రగతి భవన్కి ఏదైతే వచ్చి నువ్వు ఒకరోజు కేటాయించి నేను ఖచ్చితంగా వారంలో ఒకరోజు నేను టైం ఇస్తా, రోజు ఒక మంత్రి ఖచ్చితంగా అక్కడ సమయం కేటాయిస్తారని ఏదైతే అబద్ధాల్లో మోసం చేసినావో ఆ మాట మళ్ళీ నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ముఖ్యమంత్రిని ప్రజలు నేరుగా కలవచ్చు అన్నారు, ఎక్కడన్నా కలిసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి ప్రతినిత్యం ఢిల్లీ 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 8 ఎంపీలు గెలిచిరు, ₹1 తేలేదు. నిన్న కూడా నేను రఘునందన్ రావుది ఒక న్యూస్ ఛానల్లో ఒక బయట చూసిన, ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తారంటే మేము అధికారంలో ఉన్నామనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉందా, లేకపోతే రఘునందన్ రావు గారికి ఏమైనా కాంగ్రెస్ మీద ప్రేమ ఎక్కువైందా? ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుని పేరులో ఆయన పేరు వస్తలేదు కాబట్టి వినిపించట్లేదు కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళి ఏదైనా అవకాశాలు కనిపిస్తున్నాయేమో మళ్ళీ నాకైతే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారంలో కేసీఆరే ఉండు, కేటీఆరే ఉండు అని చెప్పి బీజేపీ నాయకులు కూడా భావిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అంటాడు అంటే నిన్న విరాళాలు ఇచ్చింది కదా ఆదాని, అవి మేము మళ్ళీ రిటర్న్ తిరిగి ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నాను. ఇంతకుముందు అదే వచ్చింది, ఎందుకు రిటర్న్ ఇస్తుంది? సరే వారు ప్రేమతో ఇచ్చిరో దేంతో ఇచ్చిరో ముఖ్యమంత్రి ఏదైతే కాళ్ళు పట్టుకొని ఏదైతే అడుక్కుండో మళ్ళీ తెలియదు, కానీ 100 కోట్ల విరాళాలు స్కిల్ యూనివర్సిటీకి ఏదో అప్పచెప్పిండు దాన్ని. కానీ దానికి నిన్న ప్రెస్ మీట్ నిన్ను దాన్ని రిటర్న్ చేస్తున్నా అంటే చెక్ ఇచ్చిన వెంటనే ఎవరన్నా జీతం ఎప్పుడు పడితే అన్న పడంగానే పోయి అయితే క్యాష్ విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ ఇప్పటివరకు నెల గడవనికి వస్తుంది, ముఖ్యమంత్రి అంటాడు మేము ఏనలేదు డబ్బులు ఇవ్వలేదు అంటారు. మళ్ళీ అది ముఖ్యమంత్రి జోబుకు పోయిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చిందా దాన్ని కూడా వివరణ ఇచ్చుకుంటూ అలాగే ఎంఓఈలు రద్దు చేసుకుంటున్నా అని ఎక్కడ కూడా తెలపడం లేదు. నిన్న ముఖ్యమంత్రి ఒక్క వ్యాఖ్య కూడా వేయలేడు ఎంఓఈల పట్ల, కేవలం మబ్బెట్టి మా పైన దుమ్మెత్తి పోయాలని. కానీ ఆనాడు కేసీఆర్ గారు కూడా కొన్ని ఏవైతే స్కీమ్లు ఉన్నాయో వాళ్ళు ఏదైతే ప్రాజెక్టులు ఇచ్చిరో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. దానికి దానికి వచ్చిందే ఈ 3 నెలల కింద ఇండియన్ బర్గ్ అనే నివేద ఏదైతే ఉందో అది వచ్చి 3 నెలల కిందనే ఆయన మీద ఇష్యూ చేసింది ఏదైతే పేపర్. అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఏమంటాడు, నై అదాని చోరే అని చెప్పి ప్రతి రాష్ట్రాలలో తిరుగుకుంటాడు రాజ్యాంగం చేతబట్టి. నై అదాని అమరే బాయ్ అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి తిరుగుతాడు. మళ్ళీ ఈ బాయ్ దోస్తాన్ని ఏందో అక్కడ ప్రధానినేమో రాహుల్ గాంధీ తిడతాడు, ఇక్కడ ప్రధాని రాగానే బాయ్ అంటారు. బీజేపీ నాయకులది కాంగ్రెస్ నాయకుల సంబంధం ఏందో మళ్ళీ వాళ్ళే తెలిపాలి. ముంగటనేమో ఫైటింగ్, వెనకలనేమో సంసారిక జీవితం నడుస్తుంది. అది ఇంతసేపు ఇద్దరికి ప్రాంతీయ పార్టీని తొక్కివేయాలని మొన్నటి ఎలక్షన్లో కూడా
కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే ప్రాంతీయ పార్టీలు లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. పొత్తు పెట్టుకుంటే కనీసం 5 నుంచి 10 సీట్లనే గెలుస్తారు. అది కూడా లేకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రాలలో ఎక్కడ కూడా వాళ్ళ కునికి లేదు, ప్రజలను నమ్మడం లేదు. ముఖ్యమంత్రి ఏదైతే పక్క రాష్ట్రంలో పర్యటించి ఏ కాన్స్టిట్యున్సీలోనైతే ఆయన ప్రచారం చేయడం జరిగిందో ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు మహారాష్ట్రలో.